అందరూ నమస్కారం. గ్రోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం అండి. నేను మీ చార్టెడ్ రమేష్ని మళ్ళీ వచ్చేసాను. ఇవాళ మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే, గత సంవత్సరంన్నరలో చూస్తే కనుక మన స్టాక్ మార్కెట్లో భారత స్టాక్ మార్కెట్ మంచి భూమి మీద ఉందండి. ఈ భూమి మీద ఉండడంలో చూసి ప్రపంచవ్యాప్తంగా ఈ ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో, ఎస్పెషల్గా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో, చాలామంది భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్లు అయితే చేశారు. అసలు ఏ ఫారిన్ ఇన్వెస్టర్లు ఎంతమంది మనకి భారతదేశంలో మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశారన్న దాని గురించి విశ్లేషిద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. అంతకంటే ముందర ఒకవేళ మీరు కనుక మా ఈ గ్రోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎన్నో అద్భుతమైన కంటెంట్లు మీకు తీసుకొస్తూనే ఉంటాం. సో ఇందాక చెప్పినట్టు అసలు మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే, మన భారత్ స్టాక్ మార్కెట్లో ఈ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఏ కంపెనీలో డబ్బులు పెడుతున్నారు అన్నది ఒకసారి చూస్తే కనుక, నిజానికి బ్లూంబర్గ్ అని చెప్పిన ఒక డేటా అనలిటిక్స్ కంపెనీ ఉందండి. వాళ్ళు చేసిన విశ్లేషణలో తెలిసింది ఏంటంటే, డిసెంబర్ 2020 నుంచి అక్టోబర్ 2021 వరకు చూస్తే కనుక, అంటే దగ్గరగా 10 నెలలు వేసుకోండి. 10 నెలల్లో చూస్తే కనుక అసలు ఈ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో దగ్గరగా 44,879 కోట్లు భారతదేశంలో ఇన్వెస్ట్ చేశారని చెప్పి తెలుస్తోంది. అది కూడా నెట్ అండి, నెట్ ఇన్వెస్ట్మెంట్ అని అంటున్నారు. అంటే ఏంటంటే, కొంతమంది ఇన్వెస్టర్లు కొంటారు, కొంతమంది అమ్మేస్తారు. అలాంటిది ఫైనల్గా చూస్తే కనుక కొని అమ్మేసినవి అన్నీ నెట్ ఆఫ్ చేస్తే మనకు తెలిసింది ఏంటంటే, దగ్గరగా 44,800 కోట్ల రూపాయలు భారతదేశంలో ఇన్వెస్ట్మెంటు ఈ 10 నెలల్లో మాత్రమే జరిగింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, 10 నెలల్లో 7 నెలలు కొనుగోళ్లు మాత్రమే జరిగాయి, 3 నెలల్లో మాత్రమే అమ్మకాలు ఎక్కువ జరిగాయని తెలుస్తుంది. నిజానికి చూస్తే కనుక అక్టోబర్ 2021లో కూడా అమ్మకాలు ఎక్కువ జరిగినాయి అని చెప్తే మనకు అర్థమవుతుంది. సో ఇవాళ మనం చెప్పుకోబోయేది ఏంటంటే, ఈ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అసలు ఏ 5 BSE 200 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేశారు, అవి ఏంటి అన్న దాని గురించి ఇవాళ నేను విశ్లేషిస్తున్నాను. అయితే నేను చెప్పబోయే సీక్వెన్స్ ఎట్లా ఉంటుందంటే, ఎందులో అయితే తక్కువ పెట్టారో దాని గురించి ఫస్ట్ చెప్తాను, ఎందులో అయితే ఎక్కువ పెట్టారో దాని గురించి లాస్ట్ చెప్తాను. సో ఫస్ట్ చెప్పబోయేది ఏంటంటే, ఈ లిస్ట్లో SBI కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ గురించి చూస్తే కనుక, నిజానికి 2020 డిసెంబర్ నాటికి FPLకి దగ్గరగా 5.8% స్టేక్ ఉందండి. అది సెప్టెంబర్ 2021 వచ్చేప్పటికి 13.1% చేసుకున్నారు దాన్ని. అలాగే కంపెనీ యొక్క PE రేషియో చూస్తే కనుక 98 సార్లు ఉంది. అలాగే డెట్ ఈక్విటీ రేషియో చూస్తే కనుక 2.72 సార్లు ఉందండి. అంటే వాళ్ళు ₹1 పెడితే ₹2.72 అప్పు తీసుకుని వ్యాపారం చేస్తున్నారు. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ చూస్తే కనుక 16.92% ఉంది. అలాగే నెట్ ప్రాఫిట్ మార్జిన్ వచ్చేప్పటికి 10.59% ఉందండి. మంచి ప్రాఫిట్ అని చెప్పుకోవచ్చు నిజానికి. అలాగే 5 ఏళ్లలో సేల్స్ ఎంత పెరిగిందని చూస్తే కనుక 31.2% సేల్స్ పెరిగిందండి. అలాగే కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఎంత పెరిగింది, ఇన్వెస్ట్మెంట్ షేర్ ప్రైస్ ఎంత పెరిగిందని చూస్తే కనుక గత సంవత్సరంలో మాత్రమే దగ్గరగా 33.73% పెరిగిందండి. అలాగే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఇప్పటికి రిటర్న్ ఎంత వచ్చిందని చూస్తే కనుక, నిజానికి ఈ కంపెనీ మార్చ్ 2020లోనే IPOకి వచ్చిందండి. అప్పటి నుంచి ఇప్పటిదాకా చూస్తే కనుక 42.11% రిటర్న్ అయితే వచ్చిందండి. ఈ లిస్ట్లో రెండో కంపెనీ అంటే ర్యాంక్ 4లో ఉన్న కంపెనీ ఏంటని చూస్తే కనుక MRF లిమిటెడ్. నిజానికి MRF అన్నది మంచి బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. ఇందులో ఇన్వెస్ట్మెంట్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఎంత చేశారని చూస్తే కనుక దగ్గరగా 12.7% డిసెంబర్ 2020కి చేస్తున్నారని చెప్పి తెలుస్తోంది. అది వీళ్ళు సెప్టెంబర్ 2021కి వచ్చేప్పటికి 14.8% పెంచుకున్నారని చెప్పి తెలుస్తుంది. అలాగే PE రేషియో చూస్తే కనుక 27 సార్లు ఉందండి. డెట్ ఈక్విటీ రేషియో 0.17 సార్లు ఉంది. ఈ రెండు కూడా మంచి రేషియోస్ అనేది చెప్పుకోవచ్చు. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ చూస్తే కనుక 9.9% ఉందండి. అలాగే నెట్ ప్రాఫిట్ మార్జిన్ వచ్చేప్పటికి 7.92% ఉంది. అలాగే ఈ కంపెనీ యొక్క సేల్స్ చూస్తే కనుక 5 ఏళ్లలో నిజానికి తగ్గిందని చెప్పుకోవాలి. దగ్గరగా 4.34% తగ్గిందండి. అలాగే ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి షేర్ ప్రైస్ గత ఏడాదిలో ఎంత పెరిగిందని చూస్తే కనుక 13.96% పెరిగింది. అలాగే ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి గత 5 ఏళ్లలో రిటర్న్ ఎంత వచ్చిందని చూస్తే కనుక దగ్గరగా 8.25% రిటర్న్ వచ్చిందండి. అలాగే ఈ లిస్ట్లో మూడో కంపెనీ ఏంటని చూస్తే కనుక HDFC లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అండి. ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ నిజానికి FPL ఎంత పెట్టారని చూస్తే కనుక డిసెంబర్ 20 నాటికి దగ్గరగా 24.9% బయట నుంచి ఇన్వెస్ట్మెంట్లు ఉంటే సెప్టెంబర్ 2021 నాటికి దాన్ని 30% చేసుకున్నారు. అంటే దగ్గరగా ఒక 5% పెంచుకున్నారని చెప్పి తెలుస్తుంది. అలాగే PE రేషియో చూస్తే కనుక 126.8 సార్లు ఉందండి. అలాగే డెట్ ఈక్విటీ రేషియో చూస్తే కనుక 0.07 ఉందండి. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ 15.37% ఉంది. నెట్ ప్రాఫిట్ మార్జిన్ వచ్చేప్పటికి 1.66% ఉంది. అలాగే 5 ఏళ్లలో సేల్స్ చూస్తే కనుక 31.57% పెరిగింది.
లాస్ట్ ఒక సంవత్సరంలో చూస్తే కనుక ఈ షేర్ ప్రైసు 33% పెరిగిందండి. అలాగే 5 ఏళ్లలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఎంత వచ్చిందని చూడడానికి ఇక్కడ ఈ కంపెనీ వచ్చేప్పటికి 2017లోనే ఐపీఓకి వచ్చింది. అప్పటి నుంచి చూస్తే కనుక దగ్గరగా 142% రిటర్న్ వచ్చిందండి. ఈ లిస్టులో 4వ కంపెనీ అంటే ర్యాంక్ 2 ఎక్కువగా రెండో స్థానంలో ఇన్వెస్ట్ చేసిన కంపెనీ ఏంటని చూస్తే కనుక పిరమల్ ఎంటర్ప్రైజెస్. అంటే ఈ కంపెనీ ఏం చేస్తుంది అనుకుని చూస్తే కనుక నిజానికి వీళ్ళు ఫైనాన్స్లోను లేకపోతే ఫార్మస్యూటికల్ సర్వీసెస్లోనూ ఉన్నారని చెప్పి తెలుస్తుంది. ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ ఎఫ్పిఐలకి ఎంత ఉందని చూస్తే కనుక డిసెంబర్ 2020 నాటికి దగ్గరగా 28.6% ఉంటే దాన్ని సెప్టెంబర్ 2021 వచ్చేప్పటికి 35% చేశారండి స్టేక్ని. అలాగే పిఈ రేషియో చూస్తే కనుక 50 సార్లు ఉందండి. డెట్ ఈక్విటీ రేషియో 1.22 సార్లు ఉంది. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ చూస్తే కనుక 4.15% ఉంది. అలాగే నెట్ ప్రాఫిట్ మార్జిన్ చూస్తే కనుక 10.57% ఉందండి. అలాగే ఈ కంపెనీ యొక్క సేల్స్ 5 ఏళ్లలో ఎంత పెరిగిందని చూస్తే కనుక 15.1% పెరిగింది. అలాగే ఈ కంపెనీ యొక్క గత సంవత్సరంలో ఎంత షేర్ ప్రైస్ పెరిగిందని చూస్తే కనుక 102% పెరిగిందండి. చాలా మంచి గమనార్హమైన నంబర్ అని చెప్పుకోవచ్చు అది. అలాగే 5 ఏళ్లలో ఈ కంపెనీ యొక్క రిటర్న్ ఎంత ఇచ్చింది అని చూస్తే కనుక 13.63% రిటర్న్ ఇచ్చిందండి. సో ఈ లిస్ట్లో లాస్ట్ కంపెనీ అంటే ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ ఇందులోనే పెట్టారు ఈ ఎఫ్పిఐలు అందరూ అని చెప్పి తెలిసే కంపెనీ ఏంటని చూస్తే కనుక క్రాంప్టన్ గ్రేవ్స్ కన్జ్యూమర్ అండ్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అండి. అంటే వీళ్ళు బేసికల్గా ఈ ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ లేకపోతే లైట్లు ఇవన్నీ మ్యానుఫ్యాక్చర్ చేసే వ్యాపారంలో ఉన్నారు. సో వీళ్ళ వ్యాపారంలోనే ఎక్కువగా ఎఫ్పిఐలు ఇన్వెస్ట్ చేశారన్నది మనకు బాగా తెలుస్తుంది. సో డిసెంబర్ 20 నాటికి ఈ కంపెనీలో 34% ఎఫ్పిఐ ఇన్వెస్ట్మెంట్ ఉంటే సెప్టెంబర్ 21 నాటికి 41.5% ఇన్వెస్ట్మెంట్ ఎఫ్పిఐ నుంచే ఉందండి. అంటే ఈ కంపెనీ ఖచ్చితంగా భారతదేశంలో గ్రో అవుతుంది అన్న ఒక కాన్ఫిడెన్స్ తోటి ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారని చెప్పి మనకు తెలుస్తుంది. ఈ కంపెనీ యొక్క పీ రేషియో చూస్తే కనుక 43.91 ఉందండి. అలాగే డెట్ ఈక్విటీ రేషియో చూస్తే కనుక 0.17 మాత్రమే ఉంది. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ చూస్తే కనుక 35% ఉందండి. అలాగే నెట్ ప్రాఫిట్ మార్జిన్ వచ్చేప్పటికి 12.73% ఉంది. 5 ఏళ్లలో సేల్స్ చూస్తే కనుక 21.64% పెరిగింది. అలాగే ఈ కంపెనీ యొక్క షేరు ఒక సంవత్సరంలో ఎంత పెరిగింది అన్న చూస్తే కనుక 55% షేర్ ప్రైస్ అయితే పెరిగింది. అలాగే 5 ఏళ్లలో ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి రిటర్న్ ఎంత వచ్చిందని చూస్తే కనుక దగ్గరగా 23.53% రిటర్న్ ఇచ్చారండి. సో ఇది ఈ ఎఫ్పిఐలు ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువగా ఇందులో పెట్టారు అన్న దాని గురించి పూర్తి విశ్లేషణ. గుర్తుంచుకోండి, ఈ కంపెనీలన్నీ కూడా BSE 200లో కంపెనీలు మాత్రమే. ఇవి కాకుండా మిగతా కంపెనీల్లో కూడా పెట్టుండొచ్చు. బట్ స్టిల్ మేము ఈ BSE 200 టాప్ 200 కంపెనీల్లో వీటిల్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేశారన్న దాని గురించి మాత్రమే ఇక్కడ మేము చర్చించాం. ఇంకొక చాలా ముఖ్యమైన విషయం, ఒకవేళ మీరు కనుక ఈ కంపెనీలో ఇందులో ఇన్వెస్ట్ చేయాలన్నా కానీ ఖచ్చితంగా మీ సొంతంగా మీరు విశ్లేషించుకుని దాని తర్వాత మాత్రం ఇన్వెస్ట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరికీ నమస్కారం. అయితే ఇంకో ముఖ్యమైన విషయం, రీసెంట్గా మేము గ్రో టెలిగ్రామ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసాం. అందులో కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఎన్నో అద్భుతమైన స్టాక్ మార్కెట్ విషయాలు లేకపోతే పర్సనల్ ఫైనాన్స్ విషయాలన్నీ కూడా మేము అందులో షేర్ చేస్తూ ఉంటాం. వాటిల్లో కూడా మీరు సబ్స్క్రైబ్ అయితే కనుక మీకు రెగ్యులర్గా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. అంతవరకు ఉంటాను. నమస్కారం. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.